In this video, we will going to discuss the problems on Gauss divergence theorem on model 3, that is cylinder. So the problem is this: verify Gauss divergence theorem for this vector taken over the region of the first octant of the cylinder y square plus z square equal to 9 and x equal to 2. First, we write the statement of the Gauss divergence theorem. Integral over v f bar equal to integral over s f bar dot n bar into ds. వెరిఫికేషన్ అంటే మనం LHS క్యాలిక్యులేట్ చేస్తాం, RHS క్యాలిక్యులేట్ చేస్తాం, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. ఇక్కడ LHS క్యాలిక్యులేట్ చేయాలి, డై ఎఫ్ బార్ క్యాలిక్యులేట్. ఇది ఎఫ్ బార్ మనకి, దీని నుంచి F1 F2 F3 రాసుకుంటాం, డై ఎఫ్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు LHS తీసుకున్నాం, ఇంటిగ్రల్ ఓవర్ వి డై ఎఫ్ బార్. ఇంటిగ్రల్ ఓవర్ వి మీన్స్ ట్రిపుల్ ఇంటిగ్రల్, dv మీన్స్ dx dy dz. సో మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే మనకి XYZ లిమిట్స్ కావాలి. మన ప్రాబ్లంలో రీజన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆక్టెంట్ ఆఫ్ ది సిలిండర్ అన్నాడు. ఇన్ ది ఫస్ట్ ఆక్టెంట్ ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ పాజిటివ్, జెడ్ వాల్యూ పాజిటివ్. అంటే ఎక్స్ యొక్క లోవర్ లిమిట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆక్టెంట్ అని చెప్పామంటే పాజిటివ్ అని, అంటే 0 టు స్టార్ట్ అవ్వాలి. ఎక్స్ లిమిట్ 0 టు స్టార్ట్ అవుతుంది, జెడ్ లిమిట్ 0 టు స్టార్ట్ అవుతుంది, వై లిమిట్ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. సో ఎక్స్ లిమిట్ 0 టు 2 అవుతుంది. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో ఈ ఈక్వేషన్ 1 నుంచి జెడ్ వాల్యూ ఎంతో రాసుకుంటాం. z square equal to 9 minus y square, z equal to root of 9 minus y square. అంటే z లిమిట్స్ 0 to root of 9 minus y square. x లిమిట్స్ రాస్తే z రాస్తే నెక్స్ట్ y. అంటే మీరు ఇలాగే రాయాలని లేదు, ఫస్ట్ y లిమిట్స్ రాసి తర్వాత z లిమిట్స్ రాయొచ్చు, మన ఇష్టం అది. సో ఇక్కడ నేను y స్టార్ట్ విత్ 0 కదా, ఫస్ట్ ఆక్టెంట్ కాబట్టి స్టార్ట్ విత్ 0. వైకి అప్పర్ లిమిట్ కావాలి కదా, అప్పర్ లిమిట్ కావాలంటే ఈ ఈక్వేషన్ నుంచి రాస్తాను, ఈక్వేషన్ 1. ఆల్రెడీ ఈక్వేషన్ 1 నుంచి మీరు z యొక్క లిమిట్ రాసేసారు. ఆల్రెడీ z యొక్క లిమిట్ రాసేసాము కాబట్టి ఈ ఈక్వేషన్ 1లో ఏం చేస్తాం అంటే z ఉన్న ప్లేస్లో 0 తీసుకుంటారు. అప్పుడు మనకి ఎంత వస్తుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 9 అండ్ y ఈక్వల్ టు 3. సో y ఈక్వల్ జనరల్ ప్లస్ ఆర్ మైనస్ 3 అని వస్తుంది. ఫస్ట్ ఆక్టెంట్లో పాజిటివ్ కాబట్టి మనం ప్లస్ 3నే తీసుకున్నాం, ఈ y లిమిట్స్. సో లిమిట్స్ని తీసుకొచ్చి మనం ఇంటిగ్రేషన్కి అప్లై చేస్తాం. ఇక్కడ జెడ్కి లిమిట్స్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ జెడ్ లిమిట్స్ రాయాలి. ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్స్, వై లిమిట్స్ కాన్స్టెంట్స్. కాబట్టి మీరు ఎలా రాసినా పర్లేదు, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై రాసినా పర్లా, ఇక్కడ వై ఎక్స్ తీసుకున్నా పర్లా కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ ఇంటిగ్రేషన్ జెడ్తో చేస్తున్నాం, ఈ ఇంటిగ్రల్ లోపలికి మల్టిప్లై చేస్తాం, ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. జెడ్తో చేసేప్పుడు ఈ 4xy అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను దీన్ని బయట రాసేస్తే 1 ఇంటూ dz, 2y కాన్స్టెంట్ దీన్ని బయట రాస్తే 1 ఇంటూ dz, 8x కాన్స్టెంట్ బయట రాస్తున్నాను z ఇంటూ dz. 1 ఇంటూ dz అంటే ఇంటిగ్రల్ జెడ్కి ఇంటిగ్రల్ అంటే z స్క్వేర్ బై 2. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, జెడ్తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేంతో చేస్తాం, వైతో. సో ఇంటిగ్రల్ లోపల మల్టిప్లై చేస్తాం, ఆపరేట్ చేసి ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ థర్డ్ టర్మ్. సో మనం వైతో చేసేటప్పుడు ఈ 4x అనేది కాన్స్టెంట్ కదా, నేను దీన్ని ముందు రాస్తున్నాను. నెక్స్ట్ ఇది మిగులుద్ది మనకి 2y, రూట్ ఈజ్ నథింగ్ బట్ హోల్ పవర్ 1/2. నెక్స్ట్ ఇక్కడ కూడా 4x కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాస్తే ఇది మిగులుతుంది 9 మైనస్ y స్క్వేర్. దీన్ని నేను అడ్జస్ట్ చేస్తాను, ఇది f పవర్ n ఇంటూ f డాష్ ఫామ్లో ఉంది మనకి. ఇది నేను దీన్ని f పవర్ n అనుకుంటున్నాను. n అంటే 1/2 అనేది, f అంటే 9 మైనస్ y స్క్వేర్. ఇక్కడ నాకు f డాష్ అడ్జస్ట్ చేస్తాను, f డాష్ అంటే f డెరివేటివ్, f అంటే ఈ 9y స్క్వేర్ అని. సో 9 డెరివేటివ్ అంటే 0, మైనస్ y స్క్వేర్కి ఎంత మైనస్ 2y. ఇక్కడ నాకు మైనస్ 2 ఉండాలి కాబట్టి ఇంటూ మైనస్ 2 బై మైనస్ 2 అడ్జస్ట్ చేశాను. ఇక్కడ కూడా అంతే సేమ్, ఈ మైనస్ని లోపల, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, మైనస్ లోపల పెడితే ఇక్కడ ప్లస్ అయిపోద్ది మైనస్ 2y. అంటే f పవర్ n ఇంటూ f డాష్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ డైరెక్ట్ లోపల మల్టిప్లై చేస్తున్నాం, f పవర్ n ఇంటూ f డాష్ ఫామ్ అంటే f పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో f అంటే 9 మైనస్ y స్క్వేర్ హోల్ పవర్ n ప్లస్ n అంటే 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా 9 ఇంటూ ఇంటిగ్రల్ 9 ఇంటూ dy అంటే 9 బయట రాస్తే 1 ఇంటూ dy అంటే y స్క్వేర్ y క్యూబ్ బై 3. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇక్కడ 3 రాస్తారు అనుకోండి, 9 మైనస్ 9 అంటే 0, అప్పర్ లిమిట్ 0 అయిపోతుంది. లోవర్ లిమిట్ y ఈక్వల్ టు 0 రాసామనుకోండి, మనకి 0 రాస్తే ఎంత 9, 9 3 స్క్వేర్ రాయొచ్చు, 2 2 క్యాన్సిల్ అయితే 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే 27. సేమ్ ఇక్కడ కూడా సేమ్ సింప్లిఫికేషన్. ఓకే, మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది ఎక్స్తో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఎక్స్తో చేస్తాం, 108 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాం, ఎక్స్కి ఇంటిగ్రల్ ఎంత ఎక్స్ స్క్వేర్ బై 2, 18 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 18 ఇంటూ dx అంటే మనకి 18 మీరు బయట రాసేసారు అనుకోండి, 18 బయట రాస్తే ఎంత 18 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx, ఇంటిగ్రల్ 1 ఇంటూ dx మీన్స్ ఎక్స్, సో 18x. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, మనకి LHS వాల్యూ 180 వచ్చింది. నెక్స్ట్ RHS క్యాలిక్యులేట్ చేయాలి. మీరు సిలిండర్ కనుక తీసుకుంటే మనకి సిలిండర్లో మీరు ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే సిలిండర్ ఈక్వేషన్ ఇది y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్ టు 9.
అంటే సిలిండర్ అంటే మన సర్కిల్స్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటే సర్క్యులర్ డిస్క్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మనకు ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. సో మనకి y² + z² = 9లో సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ y² డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది YZ ప్లేన్ కింద తీసుకుంటాం. దీని ఏమైనా తీసుకుంటాం YZ ప్లేన్. అంటే సిలిండర్ మనకి ఇలా వస్తుంది. ఇది y సర్కిల్ మనకు దేనిలో ఉంది YZ ప్లేన్లో ఉంది కాబట్టి ఇక్కడ YZ తీసుకుంటారు, ఇది x తీసుకుంటారు, దీన్ని x అని చెప్పి తీసుకుంటాం. XY ప్లేన్లో ఉందనుకోండి ఇది x, ఇది y తీసుకుని పైన z తీసుకోవాలి. ఇలా మనకి సిలిండర్ ఇలా ఉంటుంది. ఇక్కడ సర్కిల్స్ ఉంటాయి. సిలిండర్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తే మనకి ఇలా ఉంటుంది సిలిండర్. ఇలా x = 2 వరకు ఒక సిలిండర్ వస్తుంది. కానీ మనకు సిలిండర్ మొత్తం అడగట్లేదు. సిలిండర్లో ఓన్లీ ఫస్ట్ ఆక్టెంట్లో ఉన్నది. అంటే సిలిండర్ మొత్తాన్ని మీరు 8 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, సిలిండర్ మొత్తాన్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే అప్పర్ హాఫ్లో ఉన్నదాన్ని, అప్పర్ హాఫ్లో కూడా ఏంటంటే మనకు ఫస్ట్ ఆక్టెంట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న పార్ట్ మాత్రం తీసుకుంటాం. అంటే మీరు సిలిండర్ని కట్ చేసినప్పుడు మనకి సపోజ్ మీరు సిలిండర్ టైప్లో ఉన్నటువంటి ఒక కేక్ తీసుకున్నారు అనుకోండి. కేక్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయండి. 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసినప్పుడు ఒక పార్ట్ తీసుకోండి బయటికి. ఒక పార్ట్ తీసుకుంటే ఏమవుతుందండి మనకి ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంటంటే ఇలా ప్లేన్ మాదిరిగా వస్తుంది. ఒకవైపు ఏమో కర్వ్డ్ సర్ఫేస్ వస్తుంది, పైన ఒక ఫేస్ ఉంటుంది, కింద ఒక ఫేస్ ఉంటుంది. మీరు కట్ చేసి ఒక పీస్ కనుక మీరు బయటికి తీస్తే ఆ పీస్కి మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. అంటే ఇలా టాప్లో ఇలా ఒక ఫేస్ వస్తుంది కట్ చేసినప్పుడు మనం, ఓకే. ఇలా బాటంలో ఒక ఫేస్ వస్తుంది, ఇలా వస్తుంది. సైడ్ని ఇది ప్లేన్, ఇలా ప్లేన్ కట్ చేస్తాం కదా మనం 4 పార్ట్స్ కింద. ఒక పీస్ని తీసుకుంటే ఇలా ఒక ప్లేన్ కనిపిస్తుంది, ఇటు సైడ్ ఒక ప్లేన్ కనిపిస్తుంది సైడ్ని మనకి. సో ఇది మొత్తం కర్వ్డ్ సర్ఫేస్. ఇది ఉంది కదా, ఈ ఏరియా మొత్తం కర్వ్డ్, మొత్తం 5 ఫేసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఈ 5 ఫేసెస్ మీద క్యాలిక్యులేట్ చేసి మొత్తాన్ని యాడ్ చేయాలి. అంటే మొత్తం S1, S2, S3, S4, S5. S1 అంటే ఇక్కడ నేను OAB అంటే ఇది తీసుకున్నాను. OAB ఈ కింద ఉన్న సర్ఫేస్ని S1 కింద తీసుకున్నాను. ఈ సర్ఫేస్ నాకు దేనిలో ఉంది YZ ప్లేన్లో ఉంది. YZ ప్లేన్లో ఉంది కాబట్టి ఈ సర్ఫేస్ ఈక్వేషన్ ఎంత x = 0. ఇక్కడ ఇదేమో x యాక్సిస్ నార్మల్. అవుట్వర్డ్ నార్మల్ అంటే దీనికి ఇలా కిందకి ఎక్స్టెండ్ చేస్తే అది అవుట్వర్డ్ నార్మల్ అవుద్ది. అలాంగ్ x యాక్సిస్ n బార్ = I బార్. అదే నెగిటివ్ డైరెక్షన్ ఎంత -I బార్. సో మనకి S1 యొక్క సర్ఫేస్ ఈక్వేషన్ తీసుకున్న నార్మల్. ఎప్పుడైతే నార్మల్ I బార్ వచ్చిందో మనకి సర్ఫేస్ ఏరియాలో 3 ఫార్ములాస్ ఉంటాయి. n⁻.I బార్ ఉన్న ఫార్ములా, n⁻.J బార్, n⁻.K బార్. n బార్లో I బార్ మాత్రమే ఉంటే n⁻.I బార్ ఉన్న ఫార్ములాని తీసుకోవాలి. ఇక్కడ I బార్ వచ్చినప్పుడు ఇక్కడ dx మిస్ అవుద్ది. సో ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. దీనిలో F బార్ సబ్స్టిట్యూట్ చేశాను, n బార్ అంటే I బార్ సబ్స్టిట్యూట్ చేశాను. I కాంపోనెంట్స్ని మల్టిప్లై చేస్తే -2x² -1. సో మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ dy dz ఉన్నప్పుడు ఇక్కడ yzలే ఉండాలి, ఏ ఉండకూడదు x రాకూడదు. ఒకవేళ x కనుక వస్తే మీరు ఏ సర్ఫేస్ మీద అయితే ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఆ x వాల్యూని రీప్లేస్ చేయాలి. ఇక్కడ మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలన్న దేని మీద S1 మీద క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం కాబట్టి S1 యొక్క ఈక్వేషన్ యూజ్ చేసుకున్నాం. S1 యొక్క ఈక్వేషన్ ఎంత అని చెప్పాం 0 అని చెప్పాం, x = 0. సో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 × సంథింగ్ అంటే 0, ఓకే. నెక్స్ట్ S2 అంటే CED తీసుకున్నాం. CED అంటే ఇది అప్పర్ ఫేస్ అని మనకి ఇక్కడ CED. ఇప్పుడు ఈ CED ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తారు. సర్క్యులర్ డిస్క్ని ఇలా హైట్ అలాంగ్ x యాక్సిస్ వెళ్తాం. ఎక్కడి వరకు వెళ్ళాలి x = 1 వరకు వెళ్తే ఒక హైట్ సిలిండర్ వస్తుంది. నేను ఒక 2 సెంటీమీటర్స్ వరకు ఈ సిలిండర్స్ పెరిస్తే ఇంకో హైట్ వస్తుంది. 3 సెంటీమీటర్స్ అయితే ఇంకో హైట్ వస్తుంది. మనకి ఇచ్చింది ఏంటంటే x = 2 వరకు అన్నాడు. ఇక్కడ అన్నాడు మనకి ప్రాబ్లంలో x = 2 వరకు అన్నాడు. అంటే ఈ అప్పర్ సర్ఫేస్ అనేది నాకు దేని మీద ఉంటుంది అంటే x = 2 అనే ప్లేన్ మీద ఉంటుంది. అంటే మీరు సిలిండర్ జనరల్గా ఎలా ఫామ్ అవుతుంది, సర్క్యులర్ డిస్క్ని ఒకదాని మీద పేర్చుకుంటూ వెళ్ళండి. ఒక 5 సర్క్యులర్ డిస్కులను తీసుకుని, సర్క్యులర్ డిస్క్ అంటే తెలుసుగా మీకు, ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటుంటే 5 తీసుకున్నారనుకోండి ఒక హైట్ వస్తుంది, ఇంకొన్ని తీసుకుంటే ఇంకొంత హైట్ ఉంటుంది. ఇక్కడ నేను హైట్ అనేది ఇటు ఎలాంగ్ AX క్యాలిక్యులేట్ చేస్తున్నా, X యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎంత హైట్ తీసుకోమన్నాడు, అప్ టు x = 2 వరకు తీసుకోమన్నాడు. కాబట్టి ఈ పైన సర్ఫేస్ అనేది నాకు దేని మీద ఉంటుంది x = 2. మీకు నేను కేక్ అని చెప్పే కదా, కేక్ యొక్క హైట్ తీసుకున్నారు అనుకోండి x = 2 వరకు తీసుకుంటే ఒక కేక్ వస్తుంది, x = 3 వరకు తీసుకుంటే ఇంకో కేక్. అంటే పైన ఉన్న సర్ఫేస్ అనేది ఆ ప్లేన్ మీద ఉంటుంది. కాబట్టి దీని యొక్క సర్ఫేస్ ఈక్వేషన్ అంటే ప్లేన్ ఈక్వేషన్ తీసుకున్నాం x = 2. సో దీనికి అవుట్వర్డ్ నార్మల్ అంటే x యాక్సిస్ బయటికి వెళ్ళిపోయేది, పాజిటివ్ x యాక్సిస్ n బార్ = I బార్. కాబట్టి I బార్ ఉన్న ఫార్ములా అప్లై చేస్తాం.
ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ ఐ బార్ రాస్తారు. ఇది వస్తుంది మీకు. ఇక్కడ కూడా డివై డిజెడ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఏముండాలి, నాకు వైజెడ్లో ఉండాలి, ఎక్స్ ఉండకూడదు. మరి ఎక్స్ వచ్చిందిగా, ఎక్స్ వచ్చినప్పుడు ఏ సర్ఫేస్ మీద అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ సర్ఫేస్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఎక్స్ యొక్క సర్ఫేస్ ఈక్వేషన్ ఎంత అని చెప్పాం, ఎక్స్ ఈక్వల్ 2 అని చెప్పాం. కాబట్టి ఇక్కడ నేను 2ని సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేయాలంటే వై లిమిట్స్ తెలియాలి, జెడ్ లిమిట్స్ తెలియాలి. మనకి ఇది తీసుకుందాం, వై స్క్వేర్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లిమిట్స్ రాసుకోవడం, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 9. దీనిలో జెడ్ ఈక్వల్ టు 0 అంటే జెడ్ ఈక్వల్ 0 ఎందుకు తీసుకున్నాం, ఫస్ట్ ఆక్టెంట్ ఉన్నాం కాబట్టి జెడ్ వాల్యూ 0, వై వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. దీని నుంచి జెడ్ ఈక్వల్ టు √9 మైనస్ వై స్క్వేర్. దీని నుంచి వై వాల్యూ రాసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీరు దీని నుంచి జెడ్ వాల్యూ రాశారు కదా, జెడ్ ఉన్న ప్లేస్లో 0 తీసుకుంటే అప్పుడు వై స్క్వేర్ ఈక్వల్ 9, వై ఈక్వల్ టు 3. సో జెడ్కి వేరియబుల్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అప్లై చేస్తాం, కాన్స్టెంట్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి వై లిమిట్స్ తర్వాత రాస్తారు. సో ఇంటిగ్రేషన్ అప్లై 1 dz అంటే జెడ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, నెక్స్ట్ వైతో చేస్తాం. దీని హోల్ పవర్ 1/2. ఇది ఎఫ్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ కావాలి. ఎఫ్ డాష్ కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, నాకు -2y ఉండాలి. సో 8ని ఏం చేస్తానంటే -2 ఇంటూ -4 కింద అడ్జస్ట్ చేసి ఎఫ్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్, ఎఫ్ పవర్ n + 1/n+1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తాం. ఎంత వచ్చింది మనకి 72. నెక్స్ట్ S3కి వెళ్తున్నా. S3 అంటే OBDE. OBDE అంటే మనకి ఇది O, ఇది OBDE అంటే ఈ ప్లేన్. ఈ ప్లేన్ మీకు దేనిలో ఉంది, XZ ప్లేన్లో ఉంది. XZ ప్లేన్లో ఉందంటే y ఈక్వల్ టు ఎంత, 0. సో XZ ప్లేన్ నార్మల్ ఏమవుతుంది, y యాక్సిస్ అవుతుంది. అవుట్వర్డ్ నార్మల్ అంటే ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేస్తారు బయటికి, అంటే నెగిటివ్ y యాక్సిస్. కాబట్టి n బార్ ఈక్వల్ టు ఎంత, -j బార్. అంటే S3 మీద నాకు y ఈక్వల్ టు 0 అండ్ n బార్ ఈక్వల్ టు -j బార్. సో ఇప్పుడు నేను సర్ఫేస్కి మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. దానిలో ఏ ఫార్ములా అప్లై చేయాలి, n బార్ డాట్ j బార్ ఉన్నది అప్లై చేయాలి. ఇక్కడ j బార్ ఉన్నప్పుడు పైన dx dy dzలో dy మిస్ అవుద్ది, dx dz వస్తాయి. ఎఫ్ బార్ ఎన్ బార్ సబ్స్టిట్యూట్ చేస్తాం, డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తాం, ఇలా వచ్చింది. సో dx dz ఉన్నప్పుడు ఏమో ఉండాలంటే మనకి xzలే ఉండాలి, y ఉండకూడదు. కానీ ఇక్కడ మరి y వచ్చింది. సో మనం వైని రీప్లేస్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని రీప్లేస్ చేయాలి, ఏ సర్ఫేస్ మీద అయితే మీరు ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ సర్ఫేస్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే దేని మీద, S3 మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి S3 యొక్క సర్ఫేస్ ఈక్వేషన్ అంతా y ఈక్వల్ టు 0. సో నేను ఇక్కడ y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేట్ మొత్తం అయిపోతే 0. నెక్స్ట్ S4. సో S4 అంటే OACE. OACE అంటే ఇది మనకి ఇది O, ఇది OACE, ఈ ఈక్వేషన్. ఇది ప్లేన్. ఈ ప్లేన్ దేనిలో ఉంది, నాకు XY ప్లేన్లో ఉంది. XY ప్లేన్లో ఉంది అంటే దాని ఈక్వేషన్ ఎంత, XY ప్లేన్లో జెడ్ వాల్యూ ఎంత, 0. సో దీని ప్లేన్ ఈక్వేషన్ ఎంత, Z ఈక్వల్ టు 0. సో మరి దీనికి నార్మల్ అంటే ఈ జెడ్ యాక్సిస్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాను నెగిటివ్ డైరెక్షన్లో. నెగిటివ్ జెడ్ యాక్సిస్ అనేది అవుట్వర్డ్ నార్మల్ అవుతుంది. ఎలాంగ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ అయితే n బార్ ఈక్వల్ టు k బార్, ఎలాంగ్ నెగిటివ్ యాక్సిస్ అయితే n బార్ ఈక్వల్ టు -k బార్. అంటే మీకు S4 యొక్క సర్ఫేస్ ఈక్వేషన్ అవుతుంది Z ఈక్వల్ టు 0 అండ్ n బార్ ఈక్వల్ టు -k బార్. సో n బార్ డాట్ k బార్ ఉన్న ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ k బార్ ఉన్నప్పుడు పైన ఏం మిస్ అవుతుంది, dz మిస్ అవుతుంది. ఇదంతా కామన్, ఎఫ్ బార్ డాట్ n బార్ డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తాం. ఇది వస్తుంది మీకు రెండింటికి. k యొక్క కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి -4z². అయితే మీరు dx dyలు ఉన్నప్పుడు ఇక్కడ xyలో ఉండాలి, z రాకూడదు. z వస్తే రీప్లేస్ చేయాలి. దేన్ని యూజ్ చేస్తూ రీప్లేస్ చేయాలి, S4 మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి S4 ఈక్వేషన్ తీసుకుని రీప్లేస్ చేయాలి. ఇక్కడ S4 ఈక్వేషన్ ఎంత, Z ఈక్వల్ టు 0. దీనిలో 0 సబ్స్టిట్యూట్ చేశారు, టోటల్ వాల్యూ 0. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఎంత, S5 అంటే ఈ సర్ఫేస్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ అని. మీరు ఇది ఉంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ మనకి ABDCA ఉందా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ అని. మనం కేక్ని కట్ చేసినప్పుడు ఇలా ఒక కర్వ్ వస్తుంది కదా, ఆ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఇలా బయటకు ఉంటుంది. ఈ కర్వ్ ఎందుకు వస్తుంది మనకి, కేక్ తీసుకున్నాను, కేక్ రౌండ్గా ఉంటుంది కదా, ఆ రౌండ్గా ఉండటం మూలంగా మనకు ఆ కర్వ్ వస్తుంది. అంటే ఆ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అని చెప్పి. సో మనకి దీని యొక్క ఈక్వేషన్ అంటే ఏమవుతుందండి, మనకి S5 యొక్క ఈక్వేషన్ అంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనకి ఏది, y² + z² = 9. అంటే ఇక్కడ నాకు సర్ఫేస్ ఏమవుతుంది, y² + z² - 9 = 0. సర్ఫేస్ మీరు పై అనుకోండి, యూనిట్ నార్మల్ ఫార్మ్ అంటే గ్రాడ్ π బై mod ఆఫ్ గ్రాడ్ π. ఇది క్యాలిక్యులేట్ చేస్తారు మీరు, mod π బై గ్రాడ్ ఆఫ్ mod π చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. y² + z² అంటే 9 సబ్స్టిట్యూట్ చేస్తాం, n బార్ వస్తుంది. n బార్లో నాకు j, k రెండు ఉన్నాయి కాబట్టి j ఉన్న ఫార్ములా అప్లై చేయొచ్చు, k ఉన్న ఫార్ములా అప్లై చేయొచ్చు. నేను k ఉన్న ఫార్ములా అప్లై చేశాను, ఎఫ్ బార్ డాట్ n బార్ సబ్స్టిట్యూట్ చేశాను, సింప్లిఫై చేశాను. చేసినప్పుడు నాకు z వచ్చింది. z వచ్చినప్పుడు మరి dx dy ఉన్నప్పుడు z ఉండకూడదు, z ని రీప్లేస్ చేయాలి. S5ని ఈక్వేషన్ యూజ్ చేసుకొని z ని రీప్లేస్ చేశాను, ఇలా వస్తుంది. సో దీనికి మీరు ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు x లిమిట్స్ ఎంత, 0 to 2. దీని నుంచి ఏం చేస్తాను, నాకు y లిమిట్స్ రావాలి. మనం XY ప్లేన్లో తీసుకున్నట్టు Z ఈక్వల్ టు 0 తీసుకుంటే నాకు y లిమిట్స్ 0 to 3 వస్తాయి. 0 to 3 లిమిట్స్ అప్లై చేస్తారు ఇలా.
సో దీనికి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ దానికి చేసేయచ్చు. రెండింటి కలిపి నేను y = 3 sin θ సబ్స్టిట్యూట్ చేశాను. dy = 3 cos θ dθ, y లిమిట్ 0 to 3, θ లిమిట్స్ కూడా 0 to π/2 చేంజ్ అయిపోతాయి. ఇంటిగ్రేషన్ ఇది వస్తుంది మీకు. ఇంటిగ్రేషన్ ఇది వచ్చిన తర్వాత ఇది మొత్తం సింప్లిఫికేషన్ మీద ఇది 180 మొత్తాన్ని యాడ్ చేస్తే 180.